పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉమా అనే బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని ఆరోపిస్తున్నారు. విచారణ జరిపి వైద్యులపై చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి వద్ద బంధువుల ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ జోక్యం చేసుకొని బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. సార్ ఇదే మాట ప్రెస్ ముంగట చెప్పమని చెప్పి అడుగుతున్నాం సార్. అంతే ప్రెస్ ముంగట చెప్పాలండి, భయం ఏముంది సార్? ప్రెస్ ముంగట చెప్పాలండి. 4 గోడల మధ్యానికి రూపాయలు ఉండదు సార్. రేపటికి ఈరోజు జరిగిన సంఘటన నిజంగా దురదృష్టకరం. తల్లి బిడ్డను క్షేమంగా పంపాలని ప్రతి డాక్టర్ అండ్ ప్రతి హాస్పిటల్కి అదే ఉంటుంది. బట్ మాతమరి ఉమా 22/7/2025 నాడు రాత్రి 9:45కు మన దగ్గర అడ్మిట్ అయింది. లైట్ పెయిన్స్. నెక్స్ట్ డే ఆపరేషన్ చేశారు. ఈరోజుకి ఆపరేషన్ చేసి 6 రోజులైంది. పేషెంట్కి అన్ని ఇంజెక్షన్స్ ఆపేసి ఓన్లీ టాబ్లెట్స్ మాత్రమే వాడుతుంది. మార్నింగ్ ఆమె కాలకృత్యాలు తీర్చుకుని రాగా కొంచెం బీపీ ఫాల్ అయినట్టు సిస్టర్ గమనించింది. ఎందువల్ల అంటే ఆమెకు తిమ్మిర్లు దురద రావడం స్టార్ట్ అయింది. ఒక హెవీ ఇంజెక్షన్ ఇచ్చేసి కిందికి ఐసీయూకి షిఫ్ట్ చేసినప్పుడు ఒక 8 మంది డాక్టర్స్ టీమ్ 1 అవర్ కష్టపడ్డారు. కానీ పేషెంట్ ఉండే పనితనం శాతం అనేది 20గా ఉందని గుర్తించారు. అది నార్మల్గా 66 ఉండాలి. అందుకోసమని పేషెంట్ని కరీంనగర్ షిఫ్ట్ చేయడం జరిగింది. కరీంనగర్ షిఫ్ట్ చేస్తుంటే మార్గంలో పేషెంట్ చనిపోవడం అండ్ పోస్ట్మార్టంని అక్కడ పెట్టి పోస్ట్మార్టం చేసి తీసుకొచ్చారు. ఈ విషయంగా మన డాక్టర్ల నిర్లక్ష్యం, సిబ్బంది నిర్లక్ష్యం ఉంటే ఖచ్చితమైన ఎంక్వైరీ చేసి చర్యలు చేపడతారు. అమ్మ ఉన్న వాళ్ళమ్మ నైట్ పండుకున్నది ఇక్కడే. పండుకున్నాక నాకు పొద్దున మా అత్తమ్మ ఫోన్ చేసి ఉమ్మకు ఎలర్జీ అవుతుంది, పోగులు పెడుతుంది రమ్మంటే వచ్చినాం. నేను వచ్చే వరకే సూట్ వేసిండు. వచ్చినాక వీల్ చైర్లో కూర్చోబెట్టి కిందికి తీసుకుపోను ఐసీయూలో. ఒక 10 నిమిషాలు అటు ఇటు చేసి అంతే. చేసి ఆక్సిజన్ వచ్చి కరీంనగర్ తీసుకుపోమన్నారు. మాదేమో మధ్యలో అనిపోయింది. ఆక్సిజన్ పెట్టాలని నాకు అర్థమైంది. నాకు అప్పటికే ఆక్సిజన్ పెట్టిండు. భార్య కాదన్నాడు. నేను అక్కడ డోర్ కట్ నిల్చున్నా. నా భార్య నా ముందరికి తీసుకుపోయి అంబులెన్స్ ఎక్కించి డాక్టర్లు వచ్చిర్రు. అలా ఇంజక్షన్ వేసిన వాళ్ళ మొత్తం బాడీ ఉబ్బింది. ఏకము మూతి ఇంత అయింది. ఉబ్బిన వాళ్ళే ఎమర్జెన్సీ వచ్చిర్రు. గంట సేపు వాళ్ళ ట్రీట్మెంట్ చేసి జూనియర్ డాక్టర్ చేసినాక తర్వాత సీనియర్ డాక్టర్ ఆయన ఇంకొక సీనియర్ డాక్టర్ వచ్చి అసలు
అసలు రోగం ఆయన ఏర్పాటు చేసిండు. పేషెంట్ కు హార్ట్ మీద ఇంజక్షన్ ఎఫెక్ట్ పడ్డదన్నప్పుడు తలాకి ఎత్తి పెట్టాలన్నాడు. ఓపెన్ చేసిండు ఆయన వచ్చి. ఆమెకు కాళ్ళకి ఎత్తి పెట్టి కాళ్ళు పైకి లేపిరు, మొత్తం బెడ్ మొత్తం పైకి లేపి ఆమె గుండె మీద ఎఫెక్ట్ పడేటట్టు చేసిరు. అక్కడనే గుండె మీద ఎఫెక్ట్ పడ్డది. అస్సలు మాట రాలే. అక్కడ మాట రాక కథ అక్కడనే ఆక్సిజన్ పెట్టిరు, పెద్ద ఆక్సిజన్ పెట్టిరు, అదేంత బుగ్గ లాంటిది పెట్టి వచ్చి మళ్ళీ సీనియర్ డాక్టర్ బయటకు వెళ్ళిన వాళ్ళే మాట్లాడి మేము పోయి మాట్లాడినా. ఏమైంది సార్ ఏమైనా ప్రాబ్లమ్ అంటే గుండె డాక్టర్ వస్తానమ్మా చూసినాక మరి మీరు ఏందన్నా చెప్తే రిపోర్ట్ తీద్దాం, ఈసీ తీసినాక మాట్లాడదాం, టూడీకి తీద్దాం అన్నారు. అన్న వాళ్ళే సరే అన్నాం. మరి కరీంనగర్కి తీసుకుపోమంటారు సార్ అంటే చూసినాక రిపోర్ట్ వచ్చినాక చెప్తా ఉన్నారు. మేము డాక్టర్తో మాట్లాడుతూనే ఉన్నాం. పేషెంట్ను వాళ్ళే తీసుకొచ్చి అంబులెన్స్ పంపించి అంబులెన్స్ ఎక్కించారు సార్. మొత్తం ఈ డాక్టర్లు చేసిన వ్యవహారమే. సీనియర్ డాక్టర్ కూడా తెలియదు అంబులెన్స్ ఎక్కించింది. ఈ ముగ్గురు డాక్టర్లకు గేమ్ ఆడిరు సార్. చచ్చిపోయిన శవాన్ని ఆమెకు మొత్తం శ్వాస లేదు. మేము అట్లనే అంబులెన్స్ ఎక్కిపోయాం. పోయినాక డాక్టర్ ఆల్రెడీ ప్రాణం పోయింది, ప్రాణం పోయి గంటకి ఎక్కువ అవుతుంది, ఎందుకు తీసుకొచ్చిరమ్మ అన్నది. అక్కడ డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ అన్న వాళ్ళే నా కోడలికి ఇట్లా చేసిరు నాయన. వాళ్ళు అంటే జోకులు ఆడుకుంటా ఫోన్లు చేసిరు నాయన. ఫోన్ మాట్లాడుకుంటా ఇంజక్షన్ వేసి వాళ్ళు ఏ ఇంజక్షన్ వేసిందో తెలియదు కానీ ఆ ఇంజక్షన్ తో రియాక్షన్ అయింది నాయన. నా బిడ్డకి అప్పటికప్పుడే 10 నిమిషాలు మంచిగా ఉంటది ఇంజక్షన్ తో ప్రాణం పోయింది నాయన. ఆమెకు 3-4 ఇంజక్షన్లు వేసిరు, మొత్తం గుండె మీద పెట్టి పడేస్తుంది నాయన. ఏకదమ్ హార్ట్ అయిపోయింది. ఆమెకు ఆ శ్వాస అన్నదే రాలేదు. మాట ఒక్క బిడ్డ నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నాకు ఎక్కడ అవుతుందని లేదు, ఏమని లేదు. నా గోకుడు పెడుతుంది అన్నది ఒక్క మాట దాని వాటికి వెళ్ళేది. మేము దాని మాట మళ్ళీ లేదు నాయన. నేను అక్కడే ట్రీట్మెంట్ జరుగుతుంటే నన్ను ఒక్కదాన్ని ఉండమన్నది నేను ఉన్నా. అప్పుడే సీనియర్ డాక్టర్ వచ్చినాక ఒక 10 మంది వచ్చిన డాక్టర్లు బెడ్ చుట్టూ ఉండి అవుతారు మొత్తం ఇవంతా ట్రీట్మెంట్ చేస్తారని ఏమవుతుందని మేము